హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను స్టడీ టేబుల్ అనేది ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే మన దగ్గర స్టడీ టేబుల్ లేకపోయినా మన దగ్గర ఉన్న వాటితోనే స్టడీ టేబుల్ క్రియేట్ చేసుకోవడం ఎలాగో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. డిఐవై స్టడీ టేబుల్, డిఐవై పెన్ హోల్డర్, డిఐవై నోటీస్ బోర్డ్, డిఐవై బుక్ షెల్ఫ్ అన్నీ డిఐవైలో ఉంటాయి. మనం బయట నుంచి ఏమీ కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే అందంగా ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చో నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మనం బయట నుంచి ఏమీ కొనకుండా అన్నమాట. ఇది డిఐవై బుక్ షెల్ఫ్ అన్నమాట. దానికోసం నేను మిషన్ని తీసుకున్నాను అన్నమాట. దానికోసం నేను మిషన్ని స్టడీ టేబుల్ కింద తీసుకున్నాను. మిషన్ని ఎందుకు తీసుకున్నాను అంటే నేను మిషన్ ఒక 3 monthsకో 4 monthsకో వాడుతూ ఉంటాను. అందుకని చెప్పేసి నేను మిషన్ని స్టడీ టేబుల్ కింద ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి పైన హెడ్ అయితే ఏదైతే ఉందో అది తీసేసి మంచిగా ఒక బాస్కెట్లో పెట్టి ఒక పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. దానిపైన ఇలాగ ఒక ప్యాడ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ ప్యాడ్ అనేది దానిపైన వేసి ఒక బెడ్షీట్ వేసి కవర్ చేశాను అనమాట. అప్పుడు మనకు అది మిషన్ అనే ఫీలింగ్ రాకుండా ఉంటుంది. ఇలా ఎగ్జామ్ ప్యాడ్ వేసి దానిపైన ఒక బెడ్షీట్ వేసామనుకోండి, కవర్ చేసేస్తే అది మనకి మిషన్ అనే ఫీలింగ్ రాకుండా టేబుల్ లాగానే అనిపిస్తుంది. బాగుంటుంది, స్టాండర్డ్గా కూడా ఉంటుంది. కరెక్ట్గా స్టడీ టేబుల్కి మంచిగా మ్యాచ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. డైలీ కుట్టకుండా అప్పుడప్పుడు కుట్టే వాళ్ళకైతే పర్లేదు, ప్రొఫెషనల్గా కుట్టే వాళ్ళకైతే కుదరదు. కానీ ప్రొఫెషనల్గా కుట్టే వాళ్ళైతే డైలీ కుడతారు కాబట్టి వాళ్ళకి కుదరదు. కానీ అప్పుడప్పుడు నాలాగా కుట్టే వాళ్ళకైతే మాత్రం ఇలా స్టడీ టేబుల్ కింద ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మిషన్ తీసుకున్నాను నేను. మిషన్ అనేది మనకి ఒక ఎక్స్ట్రా లగేజ్లా అనిపిస్తుంది. డైలీ వాడితే పర్లేదు, కానీ వాడకపోతే ఏమవుతుందంటే అదొక ఎక్స్ట్రా లగేజ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం డైలీ యూజ్ చేసుకునేలాగా అంటే పిల్లలకి స్టడీ టేబుల్ లాగా, హోమ్ ఆఫీస్ లాగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది మ్యాగ్నెటిక్ నోటీస్ బోర్డ్ అన్నమాట. నోటీస్ బోర్డు, పెన్ హోల్డర్స్ పెట్టాను. ఇవి కూడా డిఐవైలే. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇవి ఎలా చేయాలో మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నమాట. ఇది క్రీపర్ హోల్డర్ అన్నమాట. అంటే అది నేను ఎలక్ట్రికల్ ప్లగ్ బాక్స్ ఉంటుంది కదా, ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని నేను ఇలాగా అది పోతే దాన్ని ఇలాగా క్రీపర్ హోల్డర్ లాగా చేశాను అన్నమాట. ఇది కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ల్యాప్టాప్ పెట్టడానికి ఇప్పుడు అన్నీ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి ఇలా ల్యాప్టాప్ పెట్టడానికి ఒక 2 books తీసుకోండి. 2 books తీసుకుని అలా కింద పెట్టడం వల్ల దానిపైన ల్యాప్టాప్ పెట్టడం వల్ల ఏంటంటే అది ల్యాప్టాప్ స్టాండ్ లాగా మనకి యూజ్ అవుతుంది. అంటే ల్యాప్టాప్ అనేది ఎక్కువ హీట్ అవుతుంది. త్వరగా హీట్ అయిందనుకోండి త్వరగా అది రిపేర్స్ వస్తూ ఉంటాయి. అందుకని అలా ఒక 2 books పెట్టి దానిపైన ల్యాప్టాప్ పెట్టండి. ఇలా ప్లగ్ బాక్స్కి మనం అక్కడ ప్లగ్ లేకపోయినా సరే మనం ఒక 2-in-1 స్టిక్కర్తో ఇలా ఒక బాక్స్కి మనం 2-in-1 స్టిక్కర్తో ఇలా స్టిక్ చేసేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. అస్తమానం వైర్స్ అన్నీ క్లమ్జీగా అవ్వకుండా నీట్గా ఉంటాయి. వైర్ మొత్తం ఇలా ట్యాగ్ చేసేసి మంచిగా పెట్టుకుంటే మనకి క్లమ్జీగా అనిపించదు. వైర్స్ తోటి ఇలా ల్యాప్టాప్ పెట్టేసి కింద 2 books మాత్రం పెట్టండి. పెడితే కనుక మనకి స్పేస్ కూడా ఉంటుంది కింద. దాని కింద మనం కీబోర్డ్ అనేది పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఉంటుంది అన్నమాట. ఇలా దాని కింద స్పేస్ ఉండడం వల్ల అది మనం కీబోర్డ్ లోపలికి పెట్టేసుకోవచ్చు, వర్క్ చేసినప్పుడు బయట లాగచ్చు, బాగుంటుంది. ఇది కీబోర్డ్ వైర్ అనేది కూడా వైర్ మొత్తం కూడా ట్యాగ్ చేసేసుకుంటే మనకి వైర్స్ అనేవి క్లమ్జీగా లేకుండా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఒక వాటర్ బాటిల్ అనేది మనం పక్కన పెట్టుకున్నామంటే కనుక వాటర్ బాటిల్కి మనం వాటర్ అయినప్పుడల్లా మనం అస్తమానం అటు ఇటు తిరగకుండా వాటర్ బాటిల్ అలా పెట్టేస్తే తాగడానికి బాగుంటుంది అన్నమాట వాటర్ అనేది. ల్యాప్టాప్ అనేది మాత్రం ఇలా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇలా మిషన్ ఉంటే మాత్రం ఇలా అరేంజ్ చేసుకోండి. ఇలా లేకపోయినా ఏదో ఒకటి డైనింగ్ టేబుల్ ఇవి ఉంటాయి కదా, అలాంటివి ఏవైనా సరే చిన్న టేబుల్ అయినా సరే మనం మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. ఇది డ్రెస్సింగ్ టేబుల్ డ్రా అన్నమాట. డ్రెస్సింగ్ టేబుల్ డ్రా ఇరిగిపోతే దాన్ని నేను ఇలా షెల్ఫ్ కింద కన్వర్ట్ చేశాను. దాన్ని డ్రాని ఇలా నుంచోబెడితే అది మనకి షెల్ఫ్లా అనిపిస్తుంది అన్నమాట. దాన్ని ఇలా నేను అరేంజ్ చేశాను. ఒక మనం
స్టడీ టేబుల్ దగ్గర ఎక్కువ గ్రీనరీ ఉంటే బాగుంటుంది. అంటే మనం వర్క్ చేసి ఉంటాం కదా, ఆ వర్క్కి మనకి కళ్ళకి రిలాక్స్ అవ్వాలి అనిపిస్తే కనుక ఒక గ్రీనరీ ప్లాంట్స్ అనేవి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. న్యాచురల్ ప్లాంట్స్ అయినా పర్లేదు, ఇలాగ ఆర్టిఫిషియల్ అయినా పర్లేదు. అంటే గ్రీనరీ ఉంటే మన మైండ్కి ఐస్కి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఒక బొద్ద యాడ్ చేశాను, బాగుంటుంది డెకరేషన్ కింద అని చెప్పేసి, డెకార్ లాగా ఉంటుంది అని చెప్పేసి అలా అరేంజ్ చేశాను. ఒక క్లాక్ యాడ్ చేశాను అనమాట. మనం టైం చూడడానికి తెలియాలి కదా అని చెప్పేసి ఒక క్లాక్ ఎలా యాడ్ చేశాను అనమాట. అది పెన్ హోల్డర్ అనమాట. పెన్స్ పేపర్స్ పెట్టుకునే హోల్డర్ కూడా ఉంది దానికి, ఆ క్లాక్కి. అప్పుడు నేను ఒక పేపర్ ఉంటుంది కదా, మనకు ఎవరైనా ఫోన్ చేశారనుకో, ఆ ఫోన్ నెంబర్ ఏదో చెప్తారు, లేకపోతే ఏదైనా అడ్రస్ చెప్తారు, మనం ఏదో బుక్లో రాస్తాం, మళ్ళీ కావాల్సినప్పుడు ఆ బుక్స్ అన్నీ వెతుకుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒక పేపర్ తీసుకుని దాని మీద కట్ చేసి మంచిగా ఆ క్లాక్లో హోల్డర్ ఉంది కదా అందులో పెట్టేస్తాను. ఆ పక్కన 2 పెన్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక పెన్ను మార్కర్ పెడతాను. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరైనా ఫోన్ చేసి అడ్రస్ చెప్పినా, ఫోన్ నెంబర్ చెప్పినా దాని మీద వెంటనే రాసేసి మ్యాగ్నెటిక్ది ఉంది కదా నోటీస్ బోర్డు, దాంట్లో పెట్టేస్తే మనం వెతుక్కోకుండా మంచిగా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అందుకే నేను అలా పెట్టాను. ఇలా క్లాక్ లేకపోయినా సరే మంచిగా ఒక చిన్న బాక్స్ లాంటిది మనం పెట్టుకుని దాంట్లో ఒక పెన్ను పెట్టినా చాలా బాగా అనిపిస్తుంది. అలా క్లాకే కావాలి అని కాదు, అది మనం ఉన్న దాంట్లోనే మంచిగా బాగా సర్దుకోవచ్చు, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది బుక్స్ పెడుతున్నా నేను, ఇందులో డైరీస్ పెట్టనమాట. చదువుకునే పిల్లలు అయితే మంచిగా బుక్స్, డైలీ వాడే బుక్స్ మాత్రం ఇందులో ఇలా అరేంజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒక పెన్ హోల్డర్ పెట్టానమాట. ఇది కూడా DIY పెన్ హోల్డరు. ఇది లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. నేను ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట. DIY స్టడీ టేబుల్ అంటే ఇలాగే మన దగ్గర ఉన్న టేబుల్తోనే మనం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, మంచిగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒక ఫైల్ పెట్టాను, దాని కింద ఏమైనా పేపర్స్ అలాంటివి అటు ఇటు పడేయకుండా ఇందులో పెట్టేస్తే మనకు కావాల్సినవి తీసుకోవడానికి వీలుగా ఒక ఫైల్ పెడితే అందులో పేపర్స్, విడిగా ఉన్న పేపర్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ఇలా ఒక ఫైల్ పెట్టి దాన్ని ఇలా షెల్ఫ్ కిందకి పెట్టేస్తే మనకి కొంచెం స్పేస్ అనేది మిగులుతుంది కదా, అందుకని అలా పెట్టాను. మనం ఇలా అరేంజ్ చేయడమే కాదు, దీనికి మనకి ఇంకా ఎక్స్ట్రా బుక్స్ ఉంటాయి, మనకి ఇంకా ఎక్స్ట్రా పెన్స్, పెన్సిల్స్, స్టేషనరీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అరేంజ్ చేసుకోవడానికి ఒక షెల్ఫ్ అనేది తీసుకోవాలన్నమాట. ఒక షెల్ఫ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆ షెల్ఫ్లో మనం అన్నీ పెట్టేసుకొని ఇలా మిషన్ కిందికి అలా పెట్టేస్తే మనకి ఏం కావాలంటే అవన్నీ దాంట్లో పెట్టేసి కర్టెన్ అదే బెడ్షీట్ అనేది కవర్ చేసేస్తే మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అన్నమాట, బాగుంటుంది. మీరు ఏం కావాలంటే అవన్నీ ఇందులో పెట్టేసి, బుక్స్ అయినా సరే మీరు ఏం ఎక్కువ వాడితే అవి పెన్స్, పెన్సిల్స్, స్టేషనరీ, బుక్స్ అన్నీ కూడా ఇలాగా ఒక షెల్ఫ్లో పెట్టేసి బెడ్షీట్ అనేది కవర్ చేసేసుకోండి. ఇందులో నేను ఇదేమో డ్రా మట్ట, ఇందులో ఇది దారపురిల్లు ఇంకా వేస్తారు కదా, దాన్ని నేను ఇలా యూజ్ చేశాను అనమాట. ఇలా పెట్టేసి ఇంకా బెడ్షీట్ అనేది కవర్ చేసేస్తే మనకి కనిపించకుండా ఉంటాయి, నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇదేనండి DIY స్టడీ టేబుల్ అంటే. మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. ఉన్న దాంతోనే మనం మంచిగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు మీకు నేను చూపించాను అనమాట. DIY చైర్ కూడా చేశాను, బాగుంటుంది. DIY చైర్ అంటే దీంట్లో 2 పిల్లోస్ వేసాను అనమాట. ప్లాస్టిక్ చైర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ చైర్లో నేను ఒక 2 పిల్లోస్ వేసి దానిపైన ఇంకో పిల్లో కవర్ పైన, అది అస్తమానం పడిపోతూ ఉంటుంది కదా, వెనకాలది అస్తమానం కిందకి పడిపోతూ ఉంటుంది కాబట్టి పడకుండా దాని పైనుంచి కవర్ చేసేలాగా ప్లాస్టిక్ చైర్లా కనిపించకుండా
ఇదే కలర్ పిల్లో కవర్ ఉంటుంది కదా, ఆ పిల్లో కవర్ అనేది దానిపైన ఇలాగా పిల్లోకి తొడిగినట్టు తొడిగి అనమాట. అలా తొడిగి దానిపైన ఒక షాల్వా వేసాను. అప్పుడు మంచిగా చేయాలి అనిపించింది. బాగుంది. ఇది కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇదేనండి DIY స్టడీ టేబుల్, DIY చైర్, DIY నోటీస్ బోర్డ్, DIY పెన్ హోల్డర్, DIY బుక్ షెల్ఫ్. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. దీంట్లో నేను ఖర్చు పెట్టిన దాంట్లో ఏమీ లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా అరేంజ్ చేసి చూపించాను మీకు. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.